హలో! ఈ వీడియోలో ఇమేజెస్ ఎలా రీసైజ్ చేయాలో నేను చూపిస్తాను. అసలు ఇమేజ్ రీసైజర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం కొన్ని వెబ్‌సైట్స్‌లో ఫోటోస్ అనేవి అప్‌లోడ్ చేస్తుంటాము. మనం సైజు వాళ్ళు చెప్పిన సైజులోనే అప్‌లోడ్ చేస్తున్నా కూడా అవి అప్‌లోడ్ అవ్వవు. కొన్నిసార్లు ఎర్రర్స్ చూపిస్తాయి. ఎందుకంటే అది సైజ్ మ్యాటర్ కాదనమాట. ఇమేజ్ డైమెన్షన్స్ అనేది కరెక్ట్‌గా వాళ్ళు స్పెసిఫై చేసిన డైమెన్షన్స్‌లో అప్‌లోడ్ చేస్తే మాత్రమే మనకు ఫోటో అనేది అప్‌లోడ్ అవుతది. సో, ఇన్ దట్ కేస్ మనం ఇమేజ్‌ని రీసైజ్ అనేది చేయాల్సొస్తది. సో, మనం ఆన్‌లైన్‌లో ఎన్నో రీసైజర్ అప్లికేషన్స్ అనేవి చూసుంటాం. బట్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ అన్నీ మనకి డైలీ లిమిట్స్ ఉంటాయి. 1 ఆర్ 2 ఆర్ మాక్సిమం 5 ఇలా 5 లిమిట్స్ ఉంటాయి. సో, ఆన్‌లైన్‌లో కాకుండా మన ఓన్ సిస్టమ్‌లోనే ఎలా ఇమేజెస్ అనేవి రీసైజ్ చేయాలో నేను చూపిస్తాను. విండోస్‌లో మనకి విండోస్ 7, 10, 11 అన్నిట్లో మనకి పెయింట్ అప్లికేషన్ అనేది ఉంటది. సో, యూజింగ్ ద పెయింట్ అప్లికేషన్ మనము ఇమేజెస్ అనేవి రీసైజ్ చేయొచ్చు. సో, ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఒక ఫోటో తీసుకున్నాను. ఈ ఫోటో డైమెన్షన్స్ వచ్చేసి 3000 ఇంటూ 4000 ఉన్నాయి. అండ్ ఈ ఫోటో సైజ్ వచ్చేసి 2.78 MB ఉంది. ఈ ఫోటోని నేను సపోజ్ ఒక 350 ఇంటూ 450 పిక్సెల్స్ డైమెన్షన్స్లో నేను రీసైజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ పెయింట్ అప్లికేషన్ అనేది మనం యూజ్ చేయాలి. ఓపెన్ విత్ పెయింట్ అప్లికేషన్. వన్స్ పెయింట్ అప్లికేషన్ ఓపెన్ అయ్యాక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కింద బాటంలో లెఫ్ట్ బాటంలో మనకి ఈ ఇమేజ్ నేను మొబైల్ ద్వారా క్యాప్చర్ చేసిన ఇమేజ్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 3000 ఇంటూ 4000 పిక్సెల్స్ ఉంది. సైజ్ వచ్చేసి 2.8 MB ఉంది. సో, ఈ ఫోటోని నేను ఇమేజ్ రీసైజ్ చేయాలంటే ఇక్కడ మీరు ఆప్షన్ చూడొచ్చు. రీసైజ్ అండ్ స్క్యూ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేశాక ఇక్కడ పిక్సెల్ ఆప్షన్ ఉంది కదా, ఈ పిక్సెల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చైన్ ఆప్షన్ ఉంటుంది. ఈ చైన్ ఆప్షన్ని తీసేస్తేనే మనం కస్టమ్గా విడ్త్ ఇంకా హైట్ మనకి నచ్చినట్లుగా పెట్టుకోవచ్చు. సో, దీన్ని ఆఫ్ చేయండి. ఇక్కడ సపోజ్ నాకు 350 ఇంటూ 450 డైమెన్షన్స్లో నాకు ఇమేజ్ అనేది రీసైజ్ అవ్వాలి. సో, నేను ఇక్కడ 350 ఎంటర్ చేస్తాను. దెన్ ఇక్కడ వర్టికల్ వచ్చేసి 450 పిక్సెల్స్ ఎంటర్ చేస్తాను. ఓకే కొట్టాను. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫోటో అనేది ఇలా రీసైజ్ అయింది. కింద కూడా మీరు ఇక్కడ లెఫ్ట్ బాటంలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డైమెన్షన్స్ ఇందాక 3000 ఇంటూ 4000 ఉండేది, ఇప్పుడు 350 ఇంటూ 450 ఉంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇమేజ్ సైజ్ అనేది ఇంకా మనకి డిక్రీజ్ అవ్వలేదు, ఈ ఇమేజ్ రీసైజ్ చేశాక కూడా. సో, మనం అది ఎఫెక్ట్ అవ్వాలంటే ఇక్కడ సేవ్ చేస్తే మనకి ఇమేజ్ అనేది రీసైజ్ అవుతుంది, సేవ్ అవుతుంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు, మనం సేవ్ చేశాక 125 KBకి ఈ ఫైల్ అనేది రీసైజ్ అయిపోయింది. మనం అనుకున్న డైమెన్షన్స్లోకి తీసుకొని వచ్చాము. అండ్ ఆల్సో ఇమేజ్ సైజ్ కూడా తగ్గింది, 125 MBకి వచ్చింది 2.8 MB నుంచి. సో, ఇలా మనకి మన కంప్యూటర్లో ఉండే పెయింట్ అప్లికేషన్ యూజ్ చేసి మనం ఇమేజెస్ని రీసైజ్ చేయొచ్చు, వన్ ఆప్షన్. అండ్ మనకు కొన్నిసార్లు వచ్చేసి ఇంత 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 ప్రాబ్లం ఎందుకు, ఇంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఎందుకు అనుకున్నప్పుడు మనకి విండోస్ కంపెనీ వాళ్ళు పవర్ టాయ్స్ అనే ఒక సాఫ్ట్వేర్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట, పవర్ టాయ్స్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది పవర్ టాయ్స్ అనే సాఫ్ట్వేర్ అనమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేసి పవర్ టాయ్స్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, దీంట్లో మనకి ఈజీగా ఇమేజెస్ని రీసైజ్ చేసుకునే ఒక ఫీచర్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. సో, నేను ఆల్రెడీ ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. సో, యూజింగ్ పవర్ టాయ్ సాఫ్ట్వేర్ మనం ఎలా రీసైజ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ ఈ ఇమేజ్ చూడండి, సేమ్ ఇమేజే, ఇందాక తీసుకున్న ఇమేజే, ఇందాక మనం పెయింట్ అప్లికేషన్తో చేసాం. ఇప్పుడు పెయింట్ అప్లికేషన్తో కాకుండా పవర్ టాయ్స్ యూజ్ చేసి మనం ఎడిట్ చేద్దాము. ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి, రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు డైరెక్ట్గా ఆప్షన్ వచ్చేస్తుంది, రీసైజ్ విత్ ఇమేజ్ రీసైజర్ అని. సో, దీన్ని మనం డైరెక్ట్గా క్లిక్ చేసి ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది, మనం సైజెస్ ఇవన్నీ డిఫైన్ చేసుకోవచ్చు ముందుగానే. బట్ మనం ఇక్కడ కస్టమ్ సైజెస్ ఇస్తున్నాం కాబట్టి కస్టమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ విత్ అనేది 350, ఇప్పుడు 350 కావచ్చు, 450 కావచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు నేను ఇక్కడ విత్ అనేది 450 ఇస్తున్నాను, హైట్ అనేది 450 ఇస్తున్నాను. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మోస్ట్లీ ఫిల్లే పెట్టుకోండి, ఫిట్ టు స్క్యూ కన్నా ఈ ఫిల్ అనేది ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పిక్సెల్ ఆప్షన్ క్రియేట్ చేసి
పిక్సెల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఓవర్ రైట్ ఫైల్స్ అనేది, ఈ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని రీసైజ్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక్కసారి మీరు రిఫ్రెష్ చేశాక ఈ ఫైల్ ఉంది కదా చూడండి, ఈ ఫైల్ అనేది 350 × 450 డైమెన్షన్స్లోకి చేంజ్ అయింది. 3000 టు 3000 నుంచి 3000 × 4000 డైమెన్షన్స్ నుంచి మనం ఇచ్చిన డైమెన్షన్స్లోకి చేంజ్ అయ్యింది. ఆల్సో ఫైల్ సైజ్ కూడా మీరు గమనించవచ్చు, 31 KBకి వచ్చింది 2.8 MB నుంచి. డ్రాస్టికల్గా సైజ్ అనేది కూడా మనం కంప్రెస్ చేయడం జరిగిందనమాట ఫోటో రీసైజింగ్లో. సో ఎప్పుడన్నా ఒక ఫోటో మనం రీసైజ్ చేస్తున్నాము, అది సైజ్ తగ్గాలి అనుకుంటే ఫస్ట్ డైరెక్ట్గా కంప్రెస్ చేయకుండా మనం ఫోటోని రీసైజ్ చేశాక ఫైల్ సైజ్ చూసి మనం అనుకున్న సైజులో ఉందా లేదా చూసి దెన్ కంప్రెషన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు సపోజ్ కొన్నిసార్లు మనం డైలీ ఒక్కొక్క ఫోటోనే చేయము రీసైజింగ్, మనకి సపోజ్ ఒక కాలేజ్లో కానీ ఎక్కడన్నా ఒక యూస్ కేసెస్లో ఒకటేసారి మనం ఒక హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ లేకపోతే ఒక 40-50 స్టూడెంట్స్ది ఒకటేసారి ఫొటోస్ అనేవి అప్లోడ్ చేయడానికో ఎక్కడన్నా ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికో మనం ఫొటోస్ రీసైజ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో అట్ ఎ టైం ఎలా చేస్తామంటే, సపోజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఈ ఫోల్డర్ లోపల అన్ని ఇమేజెస్ పెట్టుకున్నాను. ఈ అన్ని ఇమేజెస్ ఇందాక నేను చూపించినట్లుగానే 3000 × 4000 డైమెన్షన్స్ ఉన్నాయి, 2.8 MB ఉంది. సో నేను ఈ అన్ని ఇమేజెస్ని ఒకటేసారి అట్ ఎ టైం రీసైజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి Ctrl+Alt క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి రీసైజ్ విత్ ఇమేజ్ రీసైజర్ క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ ఆప్షన్ ఇందాక చూపించినట్లుగా 350 × 450 ఫిల్ ఆప్షన్ పిక్సెల్, ఈ 2 ఆప్షన్స్ రీసైజ్ బటన్, డైరెక్ట్ రీసైజ్ క్లిక్ చేస్తే అట్ ఎ టైం ఈ ఫొటోస్ అన్నీ ఒకటేసారి మనకు అన్నీ రీసైజ్ అయిపోయాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫోటో మీదకి ప్రాపర్టీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ ఫోటో అనేది 31 KBకి వచ్చింది. అండ్ ఆల్సో మీరు ఇక్కడ డైమెన్షన్స్ కూడా మీరు రైట్ కార్నర్లో అబ్జర్వ్ చేయొచ్చు, 350 × 450 మనం ఇచ్చిన డైమెన్షన్స్లోకే ఈ ఫోటో అనేది రీసైజ్ అవ్వడం జరిగింది. సో ఇలా మనం మనకు కావాల్సిన ఫొటోస్ని మన ఓన్ సిస్టంలోనే వితౌట్ యూజింగ్ ద ఇంటర్నెట్ మనం రీసైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.